అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ఆనపకాయలతో వడలు. ఆనపకాయతో వడలు ఏమంటారా? చాలా టేస్టీ అండ్ రెసిపీ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. హాఫ్ చెక్క ఆనపకాయని తీసుకొని దాన్ని తొక్క తీసి పక్కన తురుముకున్నానండి. తురుముకుంటే ఒక కప్పులాగా వచ్చింది. దాంట్లో 2 పెద్ద ఉల్లిపాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గుప్పెడ కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని ఒక ప్లేట్లో ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో జీలకర్ర, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని బాగా ఇది మనం కలుపుకోవాలండి. ఇది కలిపేటప్పుడు దీంట్లో మనం కొంచెం కారం కూడా వేసుకున్నాను, 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇందులో నీళ్లు వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఆనపకాయలో చాలా నీరు ఉంటుంది కాబట్టి ఉప్పు తగలగానే ఆనపకాయ నీళ్ళు అన్నది రిలీజ్ చేస్తుందండి. ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది. అసలు నీళ్ళు వేయకుండా ఇలాగా ముద్దగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న వడలుగా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న వడల్ని వేడివేడి నూనెలో వేయాలి. నూనెని హైలో మరిగించాలి. హైలో మరిగించిన తర్వాత ఈ వడలు వేసాక మీడియంలో పెట్టి మనం వడల్ని వేయించుకోవాలండి. హైలో పెట్టి వేయించుకోకూడదు, పైన క్రిస్పీ వచ్చేస్తుంది, లోపలేమో పచ్చి ముద్దగా ఉండిపోద్ది. అందుకని మనం మీడియంలో పెట్టి వేసిన నిమిషం వరకు అసలు వడల్ని అసలు కదిలించకూడదండి. 1 నిమిషం తర్వాత మనం ఇటు అటు తిప్పుకుంటూ నెమ్మదిగా అవి కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియంలోనే కాల్చాలండి. ఇది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. మనం ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేచి చూడండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చే వరకు మనం వేయించుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది మనం ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ తినొచ్చు. లేకపోతే లంచ్ టైంలో ఒక సైడ్ డిష్గా సాంబార్తో కానీ చారుతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, నెక్స్ట్ ఏమొచ్చి చాలా రుచిగా ఉంటాయండి. ఇది మన ఆనపకాయతో చేసామని చెప్తేనే కానీ తెలియదు. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి, ఎంత టేస్టీగా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అని చూపించాను. ఎవరైతే ఆనపకాయ కూడా తినరో అలాంటి వాళ్ళకి చేసి పెట్టినా కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఆనపకాయలో చాలా పోషక విలువలు ఉంటాయి, అది మన శరీరానికి చాలా మంచిది. ఈ మన బాడీలో ఉండే నీటి కొరతని అది తగ్గిస్తుంది. దాంట్లో బోల్డ్ విటమిన్ 2 మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. ఈ ఆనపకాయ తినడం మనకి చాలా చాలా మంచిది. మనం ఆనపకాయని ఎప్పుడు పప్పులు సాంబార్లో వేసుకొని తింటూ ఉంటాము. ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేయండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ బయట పిల్లలకి ఏదో ఒక జంక్ ఫుడ్స్ స్నాక్స్ పెట్టే కంటే మనం ఎలాగ టేస్టీగా హోమ్ మేడ్ టేస్టీ చేసి పెడితే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు, మనకి ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.